పునాదులేమో 30,825 గృహాలు తీశారని చెప్తున్నారు. దయచేసి మంత్రి గారు నేను కోరేది ఏంటంటే అధికారులు చెప్పింది కాకుండా మీరు రివ్యూ పెట్టి ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా రివ్యూ చేసి మీరు సరైన రిపోర్ట్ తీసుకోవాలి అధ్యక్ష. ఇకపోతే ఆగస్టు 22న ఈ పనులు మొదలుపెట్టారు అధ్యక్ష. ఉడావారికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జంగిల్ క్లియరెన్స్కి లేఅవుట్ల నిర్మాణానికి 150 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రోడ్లు కానీ కాలువలు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు సార్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ పద్మనాభ మండలం అనంతపురం మండలంలో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇచ్చింది, 30,000 గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఇందులో ఆప్షన్ 1 అని ఆప్షన్ 2 అని ఆప్షన్ 3 అని పెట్టారు అధ్యక్ష. ఆప్షన్ 3లో 98,216 ఇళ్ళు 20 లేబర్ ఏజెన్సీ పేరు మీద వైఎస్ఆర్సీపీ నాయకులే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద కూడా ఎంక్వైరీ జరగాల. ఇందాక పెద్దలు గణబాబు గారు చెప్పినట్లు అన్ని లావాదేవీలు జరుగుతున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. ఒక 2 నిమిషాలు టైం ఇండి అధ్యక్ష. ఇకపోతే 340 ఎస్ఎఫ్టీతో నిర్మాణం అని చెప్పి అబద్ధాలు ఆడారు సార్. ఇదిగో సార్ దానికి కూడా ఈయన రంగులే. 340 ఎస్ఎఫ్టీ అన్నారు, 229 ఎస్ఎఫ్టీ మాత్రమే కార్పెట్ ఏరియా ఉంది అధ్యక్ష. ఇది అంటే ఋషికొండ ప్యాలెస్లో బాత్రూంలో ఉన్న ఆయన బాత్ టబ్ అంత కూడా లేదు అధ్యక్ష. 340 ఎస్ఎఫ్టీ అన్నారు, 229 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా మాత్రమే ఉంది. దయచేసి మంత్రి గారు ఎంక్వైరీ చేయాలి దీని మీద. రాష్ట్రం అంతా సార్, ఇదే విశాఖ నగరంలో తూర్పు నియోజకవర్గం అని కాదు. అంతేకాకుండా కొండవాళ్ళ ప్రాంతం అధ్యక్ష తంగుడు బిల్లని తునివలసని అనంతపురం పద్మనాభ మండలంలో ఇదిగో అధ్యక్ష కొండ చుట్టూతా లేవుట్ అధ్యక్ష. వర్షం పడితే పరిస్థితి ఏంటి? దయచేసి నేను అనేది ఏంటంటే ఈ జగనన్న ఇళ్ళ కాలనీ మీద మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం రివ్యూ చేసి పేద ప్రజలకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే ఈ ఒక్కటి కూడా ఎక్కడ జంగిల్ క్లియరెన్స్ అవ్వలేదు, ఇప్పటి వరకు ఎక్కడ లేఅవుట్లు అవ్వలేదు. ఈ కేవలం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ నాయకులు ఈ పేద ప్రజల్ని బెదిరించి ఆ స్థలాలు కూడా తక్కువ రేటు తృణమో పనమో చేతిలో పెట్టి లాక్కోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇకపోతే మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భూములు తీసుకుని ఇళ్ల కాలనీల కోసం అనేక లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు చేతులు మారిని. దయచేసి దీని మీద ఎంక్వైరీ వేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే 1,14,805 మంది విశాఖపట్నం జిల్లాలో ఇళ్లు కేటాయిస్తే ఈ కాలనీల్లో కేవలం 31,274 మంది మాత్రమే ఇల్లు 35,000 బలవంతంగా కట్టించారు అధ్యక్ష. 4,973 మంది తూర్పు నియోజకవర్గంలో కట్టారు అధ్యక్ష. ఇకపోతే మంత్రి గారు పట్టాలు ఇచ్చారా అన్నారు. పట్టాలు ఇచ్చారు అధ్యక్ష కొంతమందికి. భారతదేశంలో నాకు తెలిసి స్టాంపు పేపర్ మీద పార్టీ జెండా రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నవరత్నాలు వేస్తే ఆ ఇంటి పట్ట ఆ డాక్యుమెంట్ చెల్లుద్దా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మరి నేనైతే ఇప్పుడు చూడలేదు అధ్యక్ష భారతదేశంలో. అసలు ఆ పట్టాయే చెల్లదు. స్టాంప్ పేపర్ మీద అలాగా ఫోటోలు వేసి ఇస్తే పట్టాలు ఇచ్చామంటున్నారు మంత్రి గారు. పట్టాలు ఇచ్చారు, చెల్లుతాయా లీగల్గా? అడగండి సార్ మంత్రి గారిని. మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే